అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ ఏం తిన్నారు ఇవాళ? ఈరోజు నేను మంచి స్టోరీ చెప్తాను, చివరి వరకు చూడండి. ఈరోజు నేను శనగలు చాట్ చేశాను అనమాట. బొరుగులు శనగలు కలిపి, ఇవి బొరుగులు ఏమో ఫ్రై చేసుకున్నాను, శనగలు ఉడకబెట్టి చేసుకున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు, కారము, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ సన్నగా కట్ చేసుకొని, కొంచెము క్యారెట్ తురిమి, కొంచెము కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. మంచిగా టీ పెట్టుకొని హాయిగా అందరు కూర్చొని సరదాగా మాట్లాడుకోవచ్చు. మేము కూర్చున్నప్పుడు అమ్మకు చిన్న విషయం చెప్పింది అనమాట, చాలా సరదా అనే విషయం అనమాట. అంటే చిన్నప్పుడు వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వడ్లు ఉంటాయి కదా, పంట పండిన తర్వాత వడ్లు ఉంటాయి కదా, వడ్లన్నీ వీళ్ళు ఉంటారు కదా షావుకారులు, కోమటి వాళ్ళు అంటారు కదా, వాళ్ళు వచ్చి ఆ వడ్లన్నీ జోక్కొని అక్కడ పక్కన పెట్టుకొని వెళ్ళేవాళ్ళంట. అయితే ఈ అమ్మ వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, ప్లాన్ చేసుకొని ఆ మూటలన్నీ వాళ్ళు జాగ్రత్తగా కట్టి పెట్టుకొని వెళ్తారు కదా, ఈవినింగ్ తీసుకొని వెళ్ళడానికి అన్నీ ఒకటేసారి జోకి పెట్టుకొని వెళ్ళిన తర్వాత మంచిగా బస్తాలు ఉంటాయి కదా, ఒకవైపున కనపడకుండా చిన్నగా రంధ్రం పెట్టి అన్ని బుట్టలంతా నింపుకొని అప్పుడు వడ్లిస్తే తినేటి ఇచ్చేవాళ్ళంట షాపుల్లో. అంటే చిన్న చిన్న ఉంటాయి కదా, ఆ బంకులు అంటారు వాటిని, వాటిలలో చిన్న వడ్లు ఒక బుట్ట నిండా వడ్లు ఇస్తే పప్పు ముద్దలు అట్లాంటివి తినేటివి ఇచ్చేవాళ్ళంట. ఇంక అప్పట్లో డబ్బులు అయితే ఇచ్చేవాళ్ళు కదా, చేతికి ఇంట్లో వండినవే తిని ఉండాలి పిల్లలు. అయితే వడ్లు ఉన్నప్పుడు ఆ వడ్లు తీసుకొని బుట్టలు నింపుకొని వెళ్ళి మంచిగా పప్పు ముద్దలు కొనుక్కొని అమ్మమ్మ వాళ్ళకి మనకి వాళ్ళకి పల్లి చేను ఉంటుంది కదా, చేను ఉంటుంది కదా, దాంట్లో పల్లికాయలు వేస్తే ఆ పల్లికాయలు వేసిన చేనులో కూర్చొని మంచిగా అన్నీ తినేసి మళ్ళీ వచ్చేటప్పుడు తాటికాయలు ఉంటాయి కదా, అవి తెచ్చుకొని మళ్ళీ వచ్చేటప్పుడు ఇంటికి వచ్చి కాల్చుకొని తినేవాళ్ళంట. అవి చెప్పుకుంటూ చాలా సంతోషంగా ఆనందంగా మా అమ్మ అవన్నీ గుర్తు చేసుకుంది. చిన్నప్పుడు మంచి మంచి మెమొరీస్ ఉంటాయి కదా, మీకు కూడా అట్లాంటివి ఏమైనా మెమొరీస్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఒక్కోసారి ఇంకా వాళ్ళు మూటలు కట్టుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళకి అప్పుడప్పుడు డౌట్ వచ్చేదంట, ఒక్కోసారి బస్తాలు లూజ్ అయిపోతాయి కదా మూటలు కట్టుకొని వెళ్ళినప్పుడు. ఏమైంది అర్జున, మా తాత పేరు అర్జున్ రావు అనమాట, ఏంది అర్జున బస్తాలు ఏంది ఖాళీగా ఉన్నాయి, బియ్యంగా వడ్లు గారిపోతున్నాయి అని అనేవాళ్ళంట. మా తాతకు తెలియదు కదా వీళ్ళు చేసింది పల్లి. అట్లా జరుగుతుంటుంది అనమాట. అన్నీ చిన్నప్పుడు మెమొరీస్, చిన్న వయసులోనే అన్నీ బాగుంటాయి. పెద్దగా అయ్యేకొంది, ఏజ్ అయ్యేకొంది అన్ని టెన్షన్లు, బాధలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ మర్చిపోయి మీరు కూడా మంచిగా చాట్ చేసుకొని మీ ఫ్యామిలీతో కూర్చొని టీ పెట్టుకొని సరదాగా ఎంజాయ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.